ప్రభుత్వ మెడికల్ కాలేజ్లు కేర్ ఆఫ్ రాజకీయాలు అన్నట్టుగా ఏపీలో సీన్ మారింది. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, శరవేగంగా పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఆ పాలసీని వైసీపీ తప్పుపడుతోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోంది. ఇందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి, వైసీపీ అభ్యంతరం ఏంటి? రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 10 కాలేజీలను ఈ విధానం కిందకు తీసుకొచ్చింది. తొలి దశలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రంపై భారం పడకూడదు కాబట్టే పీపీపీ విధానం తీసుకొచ్చామంటోంది ప్రభుత్వం. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమికి అప్పగించబడింది. సో ఈ ఆర్థిక సమస్యను దృష్టిలో పెట్టుకుని పీపీపీ మోడ్లో త్వరగా పూర్తి చేసి 2027-28కి ఈ హాస్పిటల్స్ని, కాలేజెస్ని స్టూడెంట్స్కి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో త్వరగా పూర్తి చేస్తానికి తర్వాత ఎక్కడ కూడా అదనంగా ఆర్థిక భారం పడదు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. 17 మెడికల్ కాలేజీలు, 1-2 కాదు 17 మెడికల్ కాలేజీలు పెట్టి అందులో 5 కాలేజీలు ఓపెన్ కూడా చేశాం. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలనేమో ఎవరైనా కావాలని చెప్తే రాసి చెప్తాను. హిందీని కొడుకు జాగిరా రాష్ట్రం ఏమన్నా. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే అధికారం ఎవరిచ్చారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎవరి లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ నిలదీస్తోంది. ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి మంచి చేసేదానికి, వాళ్ళకి కాసుల పంట పండించేదానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మాకు సీట్లు వద్దు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా దారాదత్తం చేసి అమ్మేయడం ఏంటండి? అయితే వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. వారికి అవగాహన ఉండి మాట్లాడాలి, అవగాహన లేకపోతే మాట్లాడలేం. పీపీపీ మోడ్లో చేస్తున్నారు, కానీ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. దానితోడు 33 సంవత్సరాల పాటు లీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఇప్పుడు పెట్టుబడి పెట్టి వాళ్ళే దాన్ని ఆపరేట్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళే ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. తీసుకున్నా మాట్లాడాలి. కాబట్టి ప్రైవేటీకరణ కాదు. పేదవాడికి వైద్య విద్యని దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఇంకొక వైపు వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు 15 మెడికల్ కాలేజీలు తెచ్చాము, 10 చేశారు, 5 ఇప్పుడు నడుస్తున్నాయి. అవి ఇంకా నడుస్తాయో మూసేస్తాడో తెలీదు. కాబట్టి దీనికోసం 1700 సీట్లు మనం కోల్పోయినాము. అయితే విద్యార్థులపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే పీపీపీ విధానం అమలు చేస్తున్నామంటోంది ప్రభుత్వం. 50% కన్వీనర్ కోటా ఏదైతే ఉందో ఆ కోటా మిగతా కాలేజీలో ఏ రకంగా ఉంటుందో అదే అందుతుంది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. పేషెంట్లకు సంబంధించినంత వరకు ఈ కళాశాలల్లో 70% దాకా ఓపీ కానీ లేదా ఉచిత సర్వీసులు కానీ ఐపీలు కానీ పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవ కిందే చేయాలి. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేదు, పేషెంట్లకు ఇబ్బంది లేదు. మొత్తంగా మెడికల్ కాలేజీల చుట్టూ పొలిటికల్ రచ్చ నడుస్తోంది ఇప్పుడు.